వారే వా! ఏమి దోసనమ్మా తోటి కోడలి పుట్టింటికి వెళితే ఏమి లేనమ్మా ఎక్కి ఎక్కి ఏడ్చిందట. అగో ఇప్పుడు ఏపీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణమయ్య పని కూడా గట్టిగానే ఉందట నుల్లా. ఇక ఏమన్నంటే అంటే అంటే చంద్రబాబు ముచ్చటే ముంగటేసుకొని ఆయన గురించి గొప్పతనం చెప్పుకుంటా, ఆయన చరిత్ర చెప్పుకుంటా, ఆయన భాగవతం అంతా బయట పెట్టుకుంటా ఈ రకంగా మైకుల ముద్రకొచ్చి మాట్లాడుతుండు. ఏంది టెక్నాలజీ వాడాలంటే ఎవరైనా చంద్రబాబు కిందనే. ప్రపంచంలోనే టెక్నాలజీని వాడుట్లలో చంద్రబాబు నాయుడు పెద్ద తోపు అని ఈ రకంగా ఓ చంద్రబాబు నాయుడిని మునగ చెట్టు ఎక్కిస్తుండు పవన్ కళ్యాణం అయ్యా. అరే దేవుడా శంకర అన్న జనాలకు జర్రంతా ఏదో ఇంత కూడో ఇంత గూడో జర కల్పించుర్రి అని జనం సోషల్ మీడియా సంఘపోళ్ళు మేధావులు సబ్బండ వర్గాలు ఇక మరి ఈ రకంగా కోరుకుంటుంటే ఇక ఈయన చంద్రబాబు గొప్పతనం అని చెప్తుండ్రు. ఇప్పుడు చంద్రబాబు గొప్పతనం ఇప్పుడు అవసరమా? చంద్రబాబు చరిత్ర ఇప్పుడు అవసరమా? ఇగో ఈ రకంగా డ్రోన్లల్లో గిట్ల బువ్వ పంపుతుండు, గిట్ల కూర పంపుతుండు అని చెప్పుకొస్తున్నావు. అరే ఏదో వచ్చిన ఆలోచనతోటి ఏదో ఒకటి నడిపించి ముందుగాల పేదోళ్ళ ఆకలి తీర్చు అంటే ఇప్పుడు ఈ చరిత్ర అవసరమా? వరద బాధితుల గురించి మాట్లాడు, వరద బాధితుల కుటుంబాలకు ఏ రకంగా ఆదుకుంటావో ఇంకేం సాయం చేస్తావో మాట్లాడు. అరే గది మాట్లాడవయ్యా అంటే గీదాన్ని ముంగటేసుకుంటేంది పవన్ కళ్యాణం అయ్యా ఎక్కడేం పొద్దుపోక అని అనుకొస్తుండ్రులా ఏపీ జనాలు. ఇందాక మాట్లాడుతూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ వచ్చింది. ఇది ఇంటర్నేషనల్ అవార్డు తీసుకునేంత చాలా అంటే ఒక విపత్తు సమయంలో సహాయం ఎలా ఉందనేది క్యాప్చర్ చేయడానికి మీక ఈ ఫోటోగ్రాఫ్ ఇది. డ్రోన్ ఒక 8 కేజీల ఫుడ్ ప్యాకెట్ని ఎట్లాగా అది వాళ్ళకి అందజేస్తుంది అనేది ఆల్మోస్ట్ మోకాళ్ళలో నడుము లోతు నీళ్ళల్లో ఆ డ్రోన్ ఎలా పనిచేస్తున్నాయి అనేది జస్ట్ చూపించడానికి ఇది.